ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్న ఒక ప్రత్యేకమైన మాట ఏమిటంటే, మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మనము ఏదైతే ప్రార్థనలు అడుగుతున్నామో దాన్ని పొందుకుని ఉన్నామని నమ్మాలంట. ఎప్పుడైతే మనము నమ్ముతామో అప్పుడు దేవుడు కార్యసిద్ధి కలుగజేస్తాడు. విశ్వసించుట వలన దేవుడు మన జీవితంలో అద్భుతమైన మేలులు చేస్తారని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అందుకని యేసు ప్రభు కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి, లేకపోతే గుడ్డివాడి దగ్గరికి వచ్చినప్పుడు కానీ ఆయన అంటారు, ఇది నేను చేయగలుగుతున్నానని నువ్వు నమ్ముతున్నావా అని అడిగినప్పుడు వాళ్ళు నమ్ముతున్నాం ప్రభువా అని చెప్తారు. ఎందుకు యేసయ్య అలా అడుగుతూ ఉన్నారంటే, వారికి విశ్వాసం ఉందా, విశ్వాసము లేదా? విశ్వాసము లేని పక్షములో అది వారు పొందుకోలేరు. అందుకని భక్తుడైన యాకోబు గారు తన పత్రికలో అంటారు కదా, సందేహింపక దేవుణ్ణి అడుగువాడు సందేహించిన ఎడల అటువాడికి ఏమీ దొరకదు. వాడు చేసిన ప్రార్థన ఎటువంటిదంటే గాలికి రేపబడిన సముద్రపు తరంగమును పోలి ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును వింటున్న ఎంతమంది అయితే వారిప్పుడు వరకు నా యొక్క జీవితాల్లో పలానది జరగలేదు అని అనుకుంటూ ఉన్నారో, వారితో దేవుడు మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, నువ్వు అడుగుతున్నావు మంచిదే, అడిగిన వాటిని దేవుడు చేస్తున్నాడని నమ్మలేకపోతున్నావు. అందుకే మన జీవితాల్లో కొదువు కలిగి ఉంటుంది, సమస్యలు కలిగి ఉంటూ ఉన్నాయి. ప్రార్థన చేస్తారు, ప్రభువా నాకు ఇది చేయండి, అది చేయండి అని. చేసిన తర్వాత మనం అనుకుంటూ ఉంటాం, నిజంగా జరుగుతుందంటారా, నిజమేనంటారా, అలాగ జరుగుతుందా అని అనేకమైన సందేహాలు వస్తూ ఉంటాయి. అందుకే యేసు ప్రభు అంటారు కదా 23వ వచనంలో, మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో, ఈ కొండను చూసి పారవేయబడి సముద్రంలో పారవేయబడిని అడిగితే అది వెళ్ళి పడిపోతుంది. అయితే అది వెళ్ళి పడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? సందేహింపకుండా నమ్మాలి అని యేసయ్య చెప్తూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటున్న ప్రాముఖ్యమైన మాటని మనం ఒకసారి గమనిద్దాం, ఆలోచన చేద్దాం. ఏమిటి ఆ మాట అంటే, దేవుడు చేస్తాడని పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. చదువులో దేవుడు కార్యం కలుగజేస్తాడని నమ్మాలి. చేస్తున్న బిజినెస్లో దేవుడు కార్యం చేస్తాడని నమ్మాలి. అలాగే చేస్తున్న పనులు లేక ఉద్యోగంలో ఏ విషయంలో అయినా ఇది నా దేవుడు చేయగలడు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతం చేస్తాడు. దేవుడు కార్యం కలిగజేస్తాడు. గృహం కట్టే విషయంలో కూడా దేవుడే కట్టగలడు అని విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నడిపిస్తాడు, దేవుడు చేస్తాడు. కొంతమంది అనుకుంటారు, నా దగ్గర చూస్తే కొంత డబ్బులే ఉన్నాయి, నేను వేసుకున్న ఎక్స్ప్రెషన్ అయితే చాలా ఎక్కువగా ఉంది, ఇది జరుగుతుందా అని చెప్పేసి ఆలోచన చేస్తారు. కానీ ప్రార్థన చేస్తారు, ప్రభువా ఇది చేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. కానీ వారిలో అవిశ్వాసం, వారిలో అల్ప విశ్వాసం కనబడుతూ ఉంది. కనుక ఎంతమంది అయితే అవిశ్వాసం కలిగి ఉన్నారో వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు విశ్వసించు, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మీకైనా, వాక్యాన్ని బోధిస్తున్న నాకైనా దేవుడు ఒకే మాట చెప్తున్నారు, మీరు ప్రార్థన చేస్తున్నారు, చాలా సంతోషం. చేస్తున్న ప్రార్థనను బట్టి మీరు నమ్మండి, వాటిని దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు ప్రభువా. నిజమే, మీరు ప్రార్థన చేసినప్పుడు దాన్ని నమ్మమంటున్నారు, మేము పొంది ఉన్నామని. కొన్నిసార్లు మా యొక్క విశ్వాసమును బట్టి మేము పొందుకోలేకపోతూ ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించండి నాయన. పరిపూర్ణమైన విశ్వాసం మేము కలిగి
నీ మీద ఆధారపడి దానికి పొందుకునే వ్యక్తులుగా మమ్మల్ని మార్చి మహిమ ఘనత ప్రభావమును పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.